హలో వ్యూయర్స్. మహాకవి గురజాడ గారు నడయాడిన ఉత్తరాంధ్ర నేలపైనే తిరుగాడిన ప్రపంచమెచ్చిన మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు గారు. కలియుగ భీముడిగా, ఇండియన్ హెర్కులస్ గా, మల్ల మార్తాండగా ప్రపంచ దేశాల్లో భారత కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పారు. తన భుజబలంతో పాశ్చాత్యులను నోరెళ్లబెట్టేలా చేశారు. బండరాళ్లను గుండెపై పెట్టి పగలగొట్టించుకోవడం, 1.5 టన్నుల బరువున్న రాళ్లను గుండెపై పెట్టించి మోయటం, ఛాతీపై ఏనుగును ఎక్కించుకోవడం వంటి ఒళ్ళు గగుడు పుట్టించే విన్యాసాలు ఎన్నో చేశారు. 20వ శతాబ్దం ఆరంభంలో కోడి రామ్మూర్తి నాయుడు గారి గురించి ప్రజలు కథలుగా చెప్పుకునేవారు. శరీరానికి కట్టిన ఉక్కు గొలుసులను ఒంటి చేత్తో తెంచేసిన ఆయన బలానికి ఆంగ్లేయులు కూడా సలాం కొట్టారు. తాజాగా పెద్ది సినిమాలో ఒక కోణంలో ఆయనను గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో కోడి రామ్మూర్తి నాయుడు గారికి సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం. రామ్మూర్తి నాయుడు గారు 1883 నవంబర్ 3న ప్రస్తుత పార్వతీపురం మన్యం జిల్లాలోని వీరఘట్టంలో పుట్టారు. తల్లిదండ్రులు అప్పలకొండ వెంకన్న నాయుడు గారు. వెంకన్న నాయుడు గారు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వంలో ఉద్యోగిగా పనిచేసేవారు. అయితే రామ్మూర్తి నాయుడు గారి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయారు. దీంతో తల్లి లేని పిల్లవాడు అనే ఉద్దేశంతో రామ్మూర్తి నాయుడు గారిని వెంకన్న నాయుడు గారు గారబంతో పెంచారు. రామ్మూర్తి నాయుడు గారు చిన్నతనంలో బడికి వెళ్లకుండా ఆటపాటలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. చదువుపై పెద్దగా దృష్టి పెట్టేవారు కాదు. కానీ తండ్రి వెంకన్న నాయుడు గారికి మాత్రం రామ్మూర్తి నాయుడు గారిని ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలని కోరిక ఉండేది. ఎంత సర్ది చెప్పినా, ఎంత ఒప్పించేటట్టు చెప్పినా రామ్మూర్తి నాయుడు గారు మాత్రం వినేవారు కాదు. వీరఘట్టానికి సమీపంలో ఉన్న రాజా చెరువు వద్దనే ఎక్కువ గడిపేవారు. స్కూల్ ఎగ్గొట్టి ప్రతిసారి అక్కడికి చేరుకునేవారు. చిన్నతనంలోనే ఈత నేర్చుకున్నారు. 1/2 కిలోమీటరు పొడవుండే చెరువుని రామ్మూర్తి నాయుడు గారు ఆగకుండా సునాయాసంగా 5 సార్లు ఈదేవారని అప్పట్లో చెప్పుకునేవారు. ఆ క్రమంలోనే వ్యాయామం కూడా చేసేవారు. అక్కడే ఓ సాధువు వచ్చి రామ్మూర్తి నాయుడు గారిని పిలిచి మంత్రోపదేశం చేశారని, అప్పటి నుంచి రామ్మూర్తి నాయుడు గారికి దైవచింతన కలిగిందని, హనుమాన్ భక్తుడిగా మారాడని కూడా చెబుతారు. ఇక తన వ్యాయామం చేయడం అయిపోయిన తర్వాత గ్రామంలో అల్లరి పనులు చేయడంతో గ్రామస్తులు వెంకన్న నాయుడు గారికి ఫిర్యాదులు చేసేవారు. తరచూ ఫిర్యాదులు రావడంతో రామ్మూర్తి నాయుడు గారిని వెంకన్న నాయుడు గారు ఓ రోజు కొట్టారట. ఆ కోపంతో రామ్మూర్తి నాయుడు గారు ఇల్లు వదిలి అడవులోకి చేరాడు. వారం రోజుల పాటు తండ్రి ఎతుకుతూ ఉన్నారు. అయితే రామ్మూర్తి నాయుడు గారు మాత్రం కనిపించలేదు. సడన్ గా ఒకరోజు పులిపిల్లతో ఊరికి చేరుకుని అక్కడ పులిపిల్లతో ఆట ఆడటం చూసి గ్రామస్తులందరూ షాక్ తిన్నారు. అయితే గ్రామస్తులు సర్ది చెప్పడంతో పాటు తాను పులిపిల్లను ఊరికి తీసుకొచ్చానన్న విషయం తన తండ్రికి తెలిస్తే ఊరుకోడనే భయంతో రామ్మూర్తి నాయుడు గారు ఆ పులిపిల్లని సమీపంలోని అటవీ ప్రాంతంలోనే వదిలిపెట్టి వచ్చేశారట. అయితే వెంకన్న నాయుడు గారికి ఈ విషయం తెలిసి కొంత కంగారు పడ్డారు. అదే సమయంలో భయపడ్డారు కూడా. కుమారుడు ఇక్కడే ఉంటే దారి తప్పిపోతాడన్న ఉద్దేశంతో తన తమ్ముడు విజయనగరంలో పోలీస్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న కోడి నారాయణ స్వామి వద్దకు పంపించారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత కూడా కోడి రామ్మూర్తి నాయుడు గారు చదువుపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎక్కువగా వ్యాయామంపై దృష్టి పెట్టేవారు. ఇక బాబాయిని ఒప్పించి అక్కడి తాలీంఖానాలో చేరి శరీర వ్యాయామం అభ్యసించాడు. కుస్తీ పట్లను నేర్చుకున్నాడు. కుస్తీలోని మెలకువలను అవపోసన పట్టాడు. అయితే ఆ సమయంలోనే రామ్మూర్తి నాయుడు గారు జాతీయోద్యమ నాయకుడైన బందాల చంద్రయ్య నాయుడు గారి పట్ల ఆకర్షితుడయ్యాడు. అప్పటికి చంద్రయ్య నాయుడు గారు కోయవుకుల దండును నెలకొల్పి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం సాగించడం మొదలుపెట్టాడు. చంద్రయ్య నాయుడు గారిని పట్టించిన వారికి వేలాది రూపాయల బహుమతి ప్రకటించింది ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం. అయితే చంద్రయ్య నాయుడు గారి పట్ల రామ్మూర్తి నాయుడు ఆకర్షితుడు కావడం, చంద్రయ్య నాయుడు గారు చేస్తున్న ఉద్యమం కరెక్టేనని, ఆయనకు సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో రామ్మూర్తి నాయుడు గారు తరచూ అవే విషయాలు ఇంట్లో మాట్లాడేవారట. అయితే అప్పటికే బ్రిటిష్ వారు చంద్రయ్య నాయుడు గారి కోసం వెతుకులాటం మొదలుపెట్టారు. ఇదే విధానం కొనసాగితే రామ్మూర్తి నాయుడు గారు కూడా చంద్రయ్యతో పాటు ఎక్కడ కలిసిపోతాడన్న భయంతో నారాయణ స్వామి నాయుడు గారు రామ్మూర్తి నాయుడు గారిని మద్రాసుకు పంపించాలని నిశ్చయించుకున్నారు. ఇక తండ్రి వెంకన్న నాయుడు గారు కూడా ఇదే విషయం చెప్పడంతో ఆయన కూడా ఒప్పుకున్నారు. అలా రామ్మూర్తి నాయుడు గారు మద్రాసుకు చేరాడు. అయితే తాను మద్రాసుకు వెళ్లాలంటే ఒక కండిషన్ పెట్టాడట రామ్మూర్తి నాయుడు గారు. తాను చదువు కోసమైతే మద్రాసు వెళ్ళనని, వ్యాయామ కళాశాలలో చేరేందుకైతేనే వెళ్తానని చెప్పాడట. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో వెంకన్న నాయుడు గారు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇక మద్రాసు చేరిన తర్వాత పాశ్చాత్య వ్యాయామ విద్యను కూడా నేర్చుకున్నారు రామ్మూర్తి నాయుడు గారు. ప్యారలల్ బార్, హారిజంటల్ బార్, రోమన్ రింగ్స్ లోనూ నేర్పు సాధించారు. వాయుస్తంభన, జలస్తంభన విద్యపై పట్టు సాధించారు. ఇలా వ్యాయామం, దేహదారుఢ్యం, యోగా విద్యలను అలవోకగా ప్రదర్శించేవారు. ఇక అక్కడ శిక్షణ ముగిసిన తర్వాత రామ్మూర్తి నాయుడు గారు తిరిగి విజయనగరం వచ్చారు. అక్కడ తాను నేర్చుకున్న మల్లయుద్ధ ప్రదర్శనలు చేసేవారు. ఆ ప్రదర్శనలు ఆయనకు ఎంతో కీర్తిని తెచ్చిపెట్టాయి.
ఆ విషయం విన్న పూసపాటి అలకనంద గజపతి రాజు గారు అప్పుడే ప్రారంభించిన మహారాజా కళాశాలలో కొంతకాలం పాటు వ్యాయామ శిక్షకుడిగా ఉద్యోగం ఇచ్చారు. రామ్మూర్తి నాయుడు గారు తన 20 ఏళ్ల వయసులోనే గుండె మీద 1.5 టన్ను బరువును మోసి చూపించేవారు. కఠినమైన విన్యాసాలు చేసేవారు. రామ్మూర్తి నాయుడు గారిని ఉక్కు గొలుసులతో బంధిస్తే ఊపిరితిత్తుల నిండా గాలి పూరించి ఆ గొలుసులను తెంచేవారు. 2 కార్లకు గొలుసులు కట్టి వాటిని తన భుజాలకు తగిలించుకునేవారు. కార్లను ఎంత వేగంగా నడిపినా అది కదిలేవి కావు. ఏనుగును ఛాతీ మీద ఎక్కించి దాదాపు 5 నిమిషాల పాటు నిలిపేవారు. ఆ సమయంలోనే రామ్మూర్తి నాయుడు గారికి పుట్టిపంతులు అనే వ్యక్తితో స్నేహమైంది. ఆయన సలహాతో రామ్మూర్తి నాయుడు గారు ఆయన పేరుతోనే అంటే రామ్మూర్తి సర్కస్ కంపెనీ నెలకొల్పారు. రామ్మూర్తి సర్కస్ కంపెనీ పలు చోట్ల ప్రదర్శనలు ఇచ్చేది. 1912లో మద్రాసులోనూ సర్కస్ కంపెనీని ఏర్పాటు చేశారు. పులులు, ఏనుగులు, గుర్రాలతో రామ్మూర్తి నాయుడు గారు చేసే బల ప్రదర్శనలు అందరినీ ఆకర్షించేవి. రామ్మూర్తి గారి సర్కస్ ఎక్కడుంటే అక్కడికి జనాలు తండోపదండాలుగా వచ్చేవారు. సర్కస్ కంపెనీ ద్వారా రామ్మూర్తి నాయుడు గారు అప్పట్లోనే ₹1000 సంపాదించేవారని చెప్తారు. దేశంలోని అనేక రాజులు, జమీందారులు, సంస్థానాధీశులు ఆయన ప్రదర్శనను మెచ్చి సత్కరించారు కూడా. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వివిధ రాష్ట్రాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చేవారు. హైదరాబాద్లో జరిగిన ప్రదర్శన అనంతరం ఆంధ్ర భాషా నిలయం ఆధ్వర్యంలో సత్కారం చేసి జగదేక వీర అనే బిరుదు ఇచ్చారు. ఇక రామ్మూర్తి నాయుడు గారి ప్రదర్శనల గురించి తెలుసుకున్న లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు ప్రత్యేకంగా ఆహ్వానించి పూణేలో సర్కస్ ప్రదర్శన ఇప్పించారు. అక్కడే రామ్మూర్తి నాయుడు గారి ప్రతిభను చూసిన తిలక్ గారు ఆయనకు మల్ల మార్తాండ, మల్ల రాజా తిలక్ అనే బిరుదును ఇచ్చి సత్కరించారు. ఆ క్రమంలోనే 1920లో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మింటో రామ్మూర్తి నాయుడు గారి గురించి తెలుసుకున్నారు. స్వయంగా ఆయన ప్రదర్శన చూడాలని భావించారు. అక్కడే మరో ఆసక్తికర ఘటన కూడా జరిగింది. రామ్మూర్తి నాయుడు గారు ఆంజనేయ భక్తుడు. లార్డ్ మింటో రామ్మూర్తి నాయుడు గారి ప్రదర్శన చూడాలి అనుకున్న టైంలో రామ్మూర్తి నాయుడు గారు ఆంజనేయ ఉపాసనలో ఉన్నారు. కానీ ఆ ఉపాసన ముగిసే వరకు వైస్రాయ్ లార్డ్ మింటో గారు వేచి చూశాడంటే అది మామూలు విషయం కాదు. రామ్మూర్తి నాయుడు గారి టాలెంట్ను తానే పరీక్షించాలనుకుని లార్డ్ మింటో గారు ఒక కారులో తానే కూర్చున్నారు. రామ్మూర్తి నాయుడు గారు తాళ్లతో కారును తన భుజాలకు కట్టుకున్నాడు. కారు ఎంత బాగా ఎక్సలేటర్ ఇచ్చినా 1 సెంటీమీటర్ కూడా కదలలేదట. దీంతో వైస్రాయ్ లార్డ్ మింటో గారు రామ్మూర్తి నాయుడు గారిని ప్రశంసించడంతో పాటు తాను ఒక గొప్ప వ్యక్తిని కళ్ళారా చూశానని ప్రశంసించారు. ఇదే విషయాన్ని తమ కింగ్ ప్యాలెస్ కి చెప్పడంతో బంకింగ్హామ్ ప్యాలెస్ నుంచి ఆహ్వానం అందుకున్నారు రామ్మూర్తి నాయుడు గారు. ప్రత్యేక ఓడల్లో 1600 మంది సభ్యులతో రామ్మూర్తి నాయుడు గారి సర్కస్ టీం లండన్కు బయలుదేరింది. ఈ ప్రదర్శనకు మెచ్చిన బ్రిటిష్ కింగ్ 5th జార్జ్ తన ప్యాలెస్లో అంటే బంకింగ్హామ్ ప్యాలెస్లో విందు ఏర్పాటు చేసి రామ్మూర్తి నాయుడు గారిని ఇండియన్ హెర్కులెస్ అనే బిరుదుతో సత్కరించారు. ఎన్నో కానుకలు అందించారు. ఆ తర్వాత రామ్మూర్తి నాయుడు గారు పలు ఖండాల్లోనూ తన ప్రదర్శన ద్వారా కీర్తి గడించారు. జపాన్, చైనా, బర్మా, స్పెయిన్, ఫ్రాన్స్ ఇలా పలు దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. రామ్మూర్తి నాయుడు గారి సర్కస్ కంపెనీకి అనేక దేశాల్లో ఆదరణ లభించింది. ఆ క్రమంలోనే అసలు సమస్యలు మొదలయ్యాయి. ఓసారి స్పెయిన్లో సర్కస్ను ఏర్పాటు చేశారు రామ్మూర్తి నాయుడు గారు. వాస్తవానికి అక్కడి కంపెనీలు ఆహ్వానించడంతో రామ్మూర్తి నాయుడు గారు స్పెయిన్కు వెళ్లారు. కానీ అక్కడికి వెళ్లేటప్పటికీ సడన్ గా బుల్ ఫైట్ ను ఏర్పాటు చేశారు. రామ్మూర్తి నాయుడు గారికి బుల్ ఫైట్ అలవాటు లేదు. కానీ స్పెయిన్ లో బుల్ ఫైట్ ప్రసిద్ధి. అయినప్పటికీ రామ్మూర్తి నాయుడు గారు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. బుల్ ఫైట్ లో ఎలాంటి అనుభవం లేకపోయినా రామ్మూర్తి నాయుడు గారు మాత్రం వారి కోరికను మన్నించి రంగంలోకి దిగారు. దూసుకు వస్తున్న ఆంబోతు కొమ్ములను పట్టుకుని క్షణాల్లో కింద పడేశారు. దీంతో స్పెయిన్ లోనూ రామ్మూర్తి నాయుడు గారికి ప్రశంసలు వచ్చాయి. అయితే అక్కడే కుట్రలు మొదలయ్యాయని కూడా చెప్తారు. స్పెయిన్ పర్యటన అనంతరం బర్మా, చైనా, ఫ్రాన్స్, జపాన్ తదితర దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఓసారి లండన్లో ఏనుగు ఫీట్ చేస్తున్నప్పుడు బలహీనమైన చెక్కను ఉద్దేశపూర్వకంగా రామ్మూర్తి నాయుడు గారి ఛాతీపై పెట్టారట. ఏనుగు రామ్మూర్తి నాయుడు గారి మీద ఉన్న చెక్క మీదకు ఎక్కగానే చెక్క విరిగి ఆయన పక్కటెముకల్లోకి ఏనుగు కాలు దిగబడింది. ఆపరేషన్ చేయించుకుని 2 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అప్పటికే ఓ వేగు ద్వారా మరికొన్ని విషయాలు బ్రిటిష్ వారికి తెలియడంతో రామ్మూర్తి నాయుడు గారికి ఒక సందేశం పంపించారట. అప్పటికే కొన్నిసార్లు రామ్మూర్తి నాయుడు గారిని చంపాలని చూశారని, చాలా ప్రయత్నాలు జరిగాయని, జాగ్రత్తగా ఉండాలని ఆ సందేశం సారాంశం. అంతేకాకుండా మాస్కో పర్యటనలోనూ విషప్రయోగం జరిగిందని, అయితే త్రుటిలో రామ్మూర్తి నాయుడు గారు తప్పించుకున్నారని కూడా తేలిందట. ఈ విషయాలు తెలుసుకున్న రామ్మూర్తి నాయుడు గారు అప్పటి నుంచి విదేశాల్లో ప్రదర్శనలు ఇవ్వటం ఆపేశారు. ఆ తర్వాత దేశంలోనే పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చేవారు. అలహాబాద్లో అఖిల భారత కాంగ్రెస్ ప్రదర్శనలోనూ ప్రదర్శన ఇచ్చారు. పండిత మదన్ మోహన్ మాలవ్య గారు రామ్మూర్తి నాయుడు గారి ప్రతిభకు మెచ్చి తాను ఎప్పుడు వచ్చినా ఏడాది పాటు తన గెస్ట్ హౌస్లోనే ఉండొచ్చని ఆతిథ్యం ఇచ్చారట.
అంతేకాకుండా పలుచోట ప్రదర్శనలు ఇప్పించారు. అయితే తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుందన్నట్టు రామ్మూర్తి నాయుడు గారి వార్షిక సంపాదన అప్పట్లోనే లక్షల్లోనే ఉండేది. కానీ ఆయన ఆపదలో ఉన్నవారికి దానం చేసేవారు. దీంతో ఆయన ఎంత సంపాదించినా ఆ సంపాదన నిలబడేది కాదు. మరొక విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా స్వాతంత్రోద్యమం జరుగుతున్న సమయంలో కోడి రామ్మూర్తి నాయుడు గారు తన ప్రదర్శనల ద్వారా వచ్చిన సొమ్మును భూరి విరాళంగా స్వాతంత్రోద్యమానికి ఇచ్చేవారు. సత్యాగ్రహాలు చేసేందుకు, ధర్నాలు చేసేందుకు, ఆందోళనలు చేపట్టేందుకు అవసరమైన సామాగ్రిని ఆయనే అందజేయడం, స్వాతంత్రోద్యమకారులకు ఆయనే ఆహార ఏర్పాట్లు చేయడం కూడా చేసేవారు. దేశంలోనే అంతర్జాతీయ స్థాయి వ్యాయామ విద్యా సంస్థను ఏర్పాటు చేయాలని భావించిన అప్పటికే సంపాదన కరిగిపోవడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయితే తాను ఏర్పాటు చేయాలనుకున్న అంతర్జాతీయ వ్యాయామ విద్యా సంస్థకు సందాలు అడిగే ఉద్దేశం కూడా ఆయనకు లేదు. తాను సొంతంగా సంపాదించిన డబ్బుతోనే ఆ సంస్థను ఏర్పాటు చేయాలని భావించారు. కానీ అది సాధ్యం కాలేదు. అలాంటి రామ్మూర్తి నాయుడు గారికి ఆ తర్వాత అనారోగ్య సమస్యలు తలెత్తాయి. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు కూడా వెంటాడాయి. చివరికి కొంతమంది శిష్యులతో కలిసి ఒడిశాలోని కలహండి సంస్థానాధీశుని పోషణలో ఉన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రామ్మూర్తి నాయుడు గారు రాచపుండు బారిన పడ్డారు. అంటే డయాబెటిక్గా మారటం, ఆ తర్వాత వ్యాయామం చేస్తున్న సమయంలో చిన్న దెబ్బ తగిలి అది గ్యాంగ్రీన్గా మారడంతో కాలు తీసేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా మత్తు మందు తీసుకోకుండానే ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారట. అప్పట్లో రామ్మూర్తి నాయుడు గారు అంత బాధను ఓర్చుకోవడం చూసి వైద్యులే ఆశ్చర్యం వ్యక్తం చేశారట. తాము శాయశక్తులా ప్రయత్నించామని, అయితే తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము కాలు తీసేయాల్సి వచ్చిందని కూడా చెప్పారట. అయితే ఎన్ని ఇబ్బందులైనా రామ్మూర్తి నాయుడు గారు మాత్రం తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. తాను నేర్చుకున్న విద్యను పలువురికి అందించాలన్న ఉద్దేశంతో శిష్యులను కూడా తయారు చేశాడు. ఆ శిష్యులు పలు చోట్ల ప్రదర్శనలు ఇచ్చేవారు. అయితే రామ్మూర్తి నాయుడు గారి విషయంలో ఎవరూ ఊహించని ఘటన అప్పుడే జరిగింది. 1942 జనవరి 15న, అంటే తెల్లవారితే జనవరి 16 అనగా రామ్మూర్తి నాయుడు గారు రాత్రి పడుకునేటప్పుడు తనకు తలనొప్పిగా ఉందని, తాను లేచే వరకు ఎవరూ లేపవద్దని శిష్యులకు చెప్పి వారిని పంపించేశారట. మరునాడు సంక్రాంతి. కానీ ఆయన నిద్ర లేవలేదు. శిష్యులు వచ్చి చూసేటప్పటికీ అప్పటికే ఆయన కన్నుమూశారు. రామ్మూర్తి నాయుడు గారి ఫ్యామిలీ విషయానికి వస్తే రామ్మూర్తి నాయుడు గారు వివాహం చేసుకోలేదు. బ్రహ్మచారిగానే ఉండిపోయారు. తన అన్నదమ్ముల పిల్లల్ని తన సొంత పిల్లలుగా భావించేవారు. ఇప్పటికీ వీరఘట్టంలో రామ్మూర్తి నాయుడు గారి వారసులు, అంటే తన అన్నతమ్ముళ్ల కుమారులు అక్కడే ఉంటున్నారు. ఆయన అప్పట్లో నిర్మించిన ఇల్లు కూడా మరమ్మతులు చేయించారు. అయితే రామ్మూర్తి నాయుడు గారి విషయంలో కొన్ని బాధాకరమైన అంశాలు కూడా ఉన్నాయి. దేశానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చిన రామ్మూర్తి నాయుడు గారి స్మృతులను ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం గాని, స్వాతంత్ర అనంతరం భారత ప్రభుత్వం గాని పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి. రామ్మూర్తి నాయుడు గారు పుట్టిన వీరఘట్టంలో, విశాఖపట్నంలో, శ్రీకాకుళం పట్టణంలో ఆయన విగ్రహాలు పెట్టారు. ఏయులో ఉన్న జిమ్కు, శ్రీకాకుళంలో స్టేడియంకు ఆయన పేరు పెట్టారు. అంతకు మించి ఆయనను స్మరించుకునే విధంగా ఏ కార్యక్రమాలు చేయలేదని విమర్శలు కూడా వచ్చాయి. పలు చోట్ల ఏర్పాటు చేసిన విగ్రహాలు కూడా నిర్వహణ లోపంతో పాడైపోయాయి. ఇక శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి గారి స్టేడియం పరిస్థితి ఆ మధ్య దారుణంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొన్ని మరమ్మతు చర్యలు చేపట్టామని చెప్పినప్పటికీ కొన్ని కారణాలతో ఆ పనులు కూడా అసంపూర్తిగానే మిగిలాయి. అంతకు ముందు ప్రభుత్వాలు కూడా మరీ దారుణంగా ప్రవర్తించాయనే విమర్శలున్నాయి. కనీస మరమ్మతులు చేయకపోవడం, నిధులు లేవనే కారణంతో నిర్లక్ష్యం చేయడంపై ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. కేవలం ఆయన వర్ధంతికి, జయంతికి మాత్రం దండలు వేయడం, దండాలు పెట్టడం, హామీలు ఇవ్వడం తప్ప ప్రభుత్వాలు ఆయన స్థాయికి తగినట్టుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆయన జ్ఞాపకాలను పదిలం చేసే చర్యలు కూడా చేపట్టలేదని ఇప్పటికీ విమర్శిస్తూనే ఉంటారు చాలామంది. మొత్తం మీద తెలుగువారే కాకుండా భారతీయులందరూ గర్వించదగిన మహనీయుడు, దేశభక్తుడు, కలియుగ భీమగా పేరు తెచ్చుకున్న కోడి రామ్మూర్తి నాయుడు గారు. మరి ఇంత ఖ్యాతి గడించిన కోడి రామ్మూర్తి నాయుడు గారి విషయంలో ప్రభుత్వాలు ఇక ముందైనా చొరవ తీసుకుంటాయేమో చూడాలి. ఇవి కోడి రామ్మూర్తి నాయుడు గారికి సంబంధించిన అంశాలు.